హలో ఆల్ మరి మన యూనిక్ కంప్లైంట్ అవేర్నెస్ సిరీస్లో ఈరోజు కొత్త ఎపిసోడ్. ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే యంగ్ యంగ్ 27 ఇయర్స్ మేల్ పేషెంట్ క్లినిక్కి వచ్చాడనమాట. వచ్చాక ఏం కంప్లైంట్ చెప్తున్నానంటే, సార్ నాకు మోషన్ వెళ్ళే దగ్గర విపరీతమైన నొప్పి, మంట ఉంది, దాంతోపాటు దురద కూడా ఉంది సార్ అనేది ఆయన కంప్లైంట్. ఇది నార్మల్ కంప్లైంట్ కదా సార్ అని మీరు అనుకుంటా ఉంటారు. తర్వాత ఏం చెప్తున్నాడంటే, సార్ నాకు ఇదివరకు ఈ ప్రాబ్లం లేదు, ఎప్పుడైతే నేను కొత్త జాబ్లో జాయిన్ అయ్యానో ఆ తర్వాత నుండే ఈ ప్రాబ్లం ఎక్కువగా అయిపోయింది నాకు, అసలు దీనివల్ల నేను ఆఫీస్కి వెళ్ళలేకపోతున్నాను అనేది ఆయన కంప్లైంట్. ఇక్కడ ఇదే యూనిక్ కంప్లైంట్ ఏంటంటే, కొత్త జాబ్లో జాయిన్ అయ్యాక ఇలాంటి ప్రాబ్లమ్స్ పెరిగిపోయాయి అనడం. మరి తీరా ఈ పేషెంట్కి ఎగ్జామినేషన్ చేస్తే తెలిసింది ఏంటంటే, మోషన్ వెళ్ళే దగ్గర మల్టిపుల్ అల్సర్స్ ఉన్నాయన్నమాట, ఎక్స్కోరియేషన్స్. దాంతోపాటు మోషన్ వెళ్ళే దగ్గర చిన్న ఫిజర్ కూడా ఉంది. ఫిజర్ అంటే మోషన్ వెళ్ళే దగ్గర కట్ అయిపోవడం, ఇది ఉంది. మరి ఈ పేషెంట్ తీరా ప్రాపర్గా ఫర్దర్గా హిస్టరీ తీసుకుంటే తెలిసింది ఏంటంటే, ఏదైతే ఈ కొత్త జాబ్లో జాయిన్ అయ్యాడో అక్కడ వాష్రూమ్స్లో నార్మల్గా మనకు వాష్రూమ్లో మోషన్ స్టూల్ పాస్ చేశాక కడుక్కోవడానికి వాటర్, జెట్ స్ప్రేలు అవైలబుల్గా ఉంటాయి. కానీ కొత్త ఆఫీస్లో వాష్రూమ్లలో ఈ జెట్ స్ప్రేలు లేకుండా టాయిలెట్ పేపర్స్ అనేది పెట్టినవి ఉన్నాయి. మనోడికి ఈ టాయిలెట్ పేపర్స్ వాడడం అలవాటు లేదు కదా. సరే అని వాష్రూమ్ ఎప్పుడైతే ఆఫీస్లో ఉన్నప్పుడు వాష్రూమ్ వాడాల్సి వచ్చినప్పుడల్లా ఈ టాయిలెట్ పేపర్స్ని వాడడం స్టార్ట్ పెట్టాడు. దానివల్లనే ఈ ప్రాబ్లం అనేది పెరిగింది. మరి ఏం జరిగి ఉండొచ్చు ఇక్కడ? నార్మల్గా మన మలద్వారానికి దగ్గర ఉన్న స్కిన్ యానోడమ్ అనేది చాలా డెలికేట్గా ఉంటుంటుంది. ఎప్పుడైతే ఈ మన టాయిలెట్ పేపర్ని అక్కడ రబ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది, చిన్న చిన్న అల్సర్స్ డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఈ ఫ్రిక్షన్ వల్ల. దాంతోపాటు స్టూల్ పాస్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఈ టాయిలెట్ పేపర్ ద్వారా అక్కడ క్లీన్ చేసుకోవడం వల్ల కంప్లీట్గా స్టూల్ అనేది రిమూవ్ కావద్దు, చిన్న చిన్న స్టూల్ పార్టికల్స్ అక్కడే ఇరుక్కుపోయే అవకాశాలు ఉంటాయి. ఇదే మెయిన్ రీజన్. దీనివల్ల ఈ స్టూల్ పార్టికల్స్ అక్కడ ఎక్కువసేపు ఆ స్కిన్ పైన ఉండడం వల్ల ఏమవుతుంది, దురదలు అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ రెండు మెయిన్ కారణాల వల్ల ఆయనకి ఏం జరిగింది, మోషన్ వెళ్ళే దగ్గర దురద రావడము, దాంతోపాటు ఈ దురద చాలా ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ చిన్న చిన్న అల్సర్స్ డెవలప్ కావడము, దాంతోపాటు ఫిషర్ డెవలప్ కావడం అనేది జరిగిందనమాట. తర్వాత ఆ పేషెంట్కి ఏం చెప్పడం జరిగిందంటే, చూడు బాబు, నీకు వచ్చిన ప్రాబ్లము నువ్వు యూజ్ చేస్తున్న టాయిలెట్ పేపర్ వల్ల వచ్చే అవకాశాలు ఉన్నాయి, దాన్ని అవాయిడ్ చేయడం అనేది చాలా మంచిది. ఒకవేళ కుదరకపోతే బెటర్గా ఆ టాయిలెట్ పేపర్ పైన కొంచెం వాటర్ వేసి జస్ట్ అక్కడ ఇలా టచ్ చేయడం, ప్యాట్ చేయడం, అంటే ఇలా ప్యాట్ చేయడం అలాగే చేయు, కానీ ఇలా పెట్టి రబ్ చేయమాకు. దాంతోపాటు కుదిరితే సాఫ్ట్ కాటన్ బాల్స్ని వాడడం చేయు అని అడ్వైస్ చేయడం జరిగింది. దాంతోపాటు ఆ పేషెంట్ అలాగే మేము చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఫాలో కావడం వల్ల ఇప్పుడు ఈ పేషెంట్ ఈ ఇబ్బంది నుంచి బయటపడ్డాడు. మరి మీరు కూడా వాష్రూమ్లలో టాయిలెట్ పేపర్స్ వాడడంను మీరు సరిగా వాడకపోతే ఇలాంటి ఇబ్బందుల్లో ఇరుక్కుపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి పనులు చేయకుండా, ఇలాంటి ఇబ్బందుల్లో పడకుండా ఉంటారని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.